నమస్తే నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 29వ తేదీ గురు పౌర్ణమి వేడుకలు, అభిషేకాలు, పూజలు ఘనంగా ఏర్పాట్లు, కరపత్రాలు విడుదల చేసిన కమిటీ సభ్యులు. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పోర్ట్స్ కిట్ పంపిణీ. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన వారికి 2 సెట్ల స్థలం ఇస్తామని హామీ. నంద్యాల జిల్లా గణేష్ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న వినాయక చవితి కమిటీ పెద్దలతో, కార్యకర్తలతో జిల్లా స్థాయి సమావేశం. పర్యావరణ హితమైన పండుగ చేసుకోవాలి. డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. ఆత్మకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ల నిరసన. GOMS నంబర్ 396 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, తమ పోరాటం ఆగదని వెల్లడి. నంద్యాల CMS జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన కళాశాల డైరెక్టర్ శ్రీ మునిశేఖర్. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో 25వ తేదీ తొలి ఏకాదశికి ప్రత్యేక పూజలు, భక్తులకు వసతుల ఏర్పాటు సిద్ధం. శ్రీ భగవత్ సేవా సమాజ సభ్యులు వెల్లడి. శ్రీశైల మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు. 5,06,97,110 రూపాయల నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 29వ తేదీన గురు పౌర్ణమి వేడుకలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు సుహాసిని స్పష్టం. నంద్యాలలో 26వ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. దాతల సహకారంతో, భక్తుల ఆదరణతో షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఈ నెల 29వ తేదీ బుధవారం పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నాగులకొండ రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సకాలంలో వర్షాలు కురవాలని సాయిబాబాకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. కలశాభిషేకం అనంతరం స్వామివారికి ప్రత్యేకమైన అలంకరణ అనంతరం అర్చనలు నిర్వహించి గురు పౌర్ణమి వేడుకల కరపత్రాలు విడుదల చేశారు. దేవస్థాన ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బలస అరవింద ప్రసాద్, సెక్రటరీ కులాయ్ బాబు, ట్రెషరర్ తూనుగుంట్ల సోమశేఖర్, దేవస్థాన కమిటీ పెద్దలు చిన్నపరెడ్డి, కొందకూరు శ్రీరామూర్తి, ఉమామహేశ్వరరావు, కైలాసబాద్ రెడ్డి, సుబ్బరామయ్య, నాగరాజు, పసుపులైటి జనార్దన్ ఇతర పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు, ప్రజలు, పశువులు తదితర జీవరాశులకు త్రాగునీరు, సాగునీరుకు ఇబ్బంది కలగకూడదని వేద పండితుల సూచనల మేరకు బాబా వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించామని, అలాగే 29వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు షిరిడి సాయిబాబా దేవస్థానంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఉంటాయని, గురు పౌర్ణమి రోజు పూజల్లో పాల్గొనదలిచిన భక్తులు, దంపతులు 2,500 రూపాయలు చెల్లించాలని, పౌర్ణమి రోజు బాబా వారికి పుష్పాలంకరణ, బంగారు సింహాసనం, మకర తోరణంతో అలంకరణ, విష్ణు సహస్రనామ పారాయణ, కాగడ హారతి, మధ్యాహ్నం సాయం సంధ్య హారతి, రాత్రి పల్లకి సేవ, అనంతరం హారతి ఉంటుందని తెలిపారు. అయిపోయింది.
జై సాయిరామ్. ఈరోజు గురువారము. వర్షాలు సరిగా రానందువల్ల బాబా గారికి సహస్ర కలశాభిషేకం అనే పూజను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పూజ కొనసాగుతూ ఉంది. ఇంకో గంట సేపు ఆ పూజ కొనుతుంది. బాబా గారి కృప వల్ల వర్షాలు మెండుగా కురిసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. రెండవది ఏంటంటే, ఈ నెల 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మేము వారం రోజుల పాటు పట్టణంలో భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము దాదాపు 10 రోజులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించి వస్తు రూపేణ, ధన రూపేణ, ధాన్య రూపేణ కూడా సేకరించడం జరిగింది. ఆ వచ్చిన పదార్థాలతో ఆ రోజు దాదాపు గత సంవత్సరాలను పోల్చుకుంటే 20,000 నుంచి 30,000 మంది ఆ రోజు తీర్థప్రసాదాల కోసం వస్తారు. కాబట్టి ఆ ద్రవ్యాన్ని మేము ఆ రోజు తీర్థప్రసాదాల కోసం వినియోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఉదయం 7 గంటల నుంచే బాబా గారికి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉదయం 7 గంటల నుంచే తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గురు పౌర్ణమి రోజు బాబాను దర్శించి, గురు దత్తాత్రేయ స్వామి గారిని దర్శించి బాబా కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. జై సాయిరామ్. శనివారం అనగా 25/6/2026 తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నంద్యాలలో గ్రామోత్సవం కలదు. మన సాయిబాబా గుడి నుంచి బయలుదేరి కల్పనా సెంటర్ నుంచి విక్టోరియా రీడింగ్ రూమ్ వరకు, విక్టోరియా రీడింగ్ రూమ్ నుంచి అమ్మవార్శాల మీదుగా బైర్మల్ స్ట్రీటు, గాంధీ చౌక్ నుంచి మళ్ళీ టెంపుల్ వరకు గ్రామోత్సవం ఉంది. భక్తులలో విరివిగా పాల్గొని గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాను. అట్ని 29వ తేదీ గురు పౌర్ణమి వేడుకలు అత్యంత బ్రహ్మాండంగా జరుగుతున్నవి. భక్తులందరూ పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి గారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. జై సాయిరామ్. 29 జూలై 29 గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు అందరూ వచ్చి స్వామిని దర్శించి తీర్థపదాలు స్వీకరించి అందరూ విడివిడిగా పాల్గొనవాలని కోరడమైనది. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు. అనంతరం స్కూల్ యాజమాన్యం పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండ్, మున్సిపల్ వాటర్ ట్యాప్, డ్రైనేజీ, పిల్లల కోసం నూతన బిల్డింగ్ వసతులు కావాలని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలందరికీ అవసరమయ్యే ప్రతి ఒక్కటి త్వరలోనే చేస్తామని, అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని యాజమాన్యానికి తెలియజేశారు. అలాగే 10th క్లాస్లో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఆళ్లగడ్డ తాలూకాకు సంబంధించి మొదటి 3 ర్యాంకులు విద్యార్థులు సాధిస్తే వారికి 2 సెంట్ల స్థలం ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మేడం ఇక్కడ చూడండి మేడం. ఓకే, ఇక్కడ చూడాలి మేడం, ఇక్కడ చూడాలి మేడం, ఇక్కడ చూడండి. ఇంకా వెనక్కి ఇలా తిరగాలి, ఇక్కడ చూడాలి. నాకెళ్ళి చూడకుండా ఉంటుందమ్మా. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు మీరంతా. ఎందుకు, ఏంటి రీజన్ ఏంటి? నేను వచ్చానన్నా, కొత్త కిడ్స్ వచ్చాయేమో అందుకు మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారేమో అనుకున్నాను. అయితే నేను రోజు వస్తాను. వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవడము. మీ ప్రిన్సిపల్ గారు, మీ స్టాఫ్ ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి మేడం, మాకు రిక్వైర్మెంట్ చాలా ఉంది, కొత్త బిల్డింగ్, కొత్త స్కూల్ శాంక్షన్ అవ్వాలి అని చెప్పి ఎప్పటికప్పుడు నన్ను అడుగుతూ వచ్చారు. ప్రస్తుతానికి మీరు ఈ
రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నా కూడా మ్యాక్సిమం మీకు తొందరలోనే ఈ ఇయర్లోనే కొత్త బిల్డింగ్ షిఫ్ట్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేపిస్తామని చెప్పి మీ అందరిని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. మీకు మీ సొంతంగా మీ స్కూలు, మీ బిల్డింగ్, మీ క్లాస్ రూమ్స్, మీ హాస్టల్స్ మీకు అన్ని సపరేట్గా ఎవరి మీద ఆధారపడకుండా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేపిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను ఇందాక చూపించాను, మేడం చూపించాను సరే, చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈరోజు మామూలుగా పిల్లలకి ఏదో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాలి అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలని కాకుండా క్వాలిటీ కలిగిన, అంటే అందరితో పోటీ పడి మీరు రేపు పొద్దున గేమ్స్ ఆడాలన్నా, చదువుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా అన్ని విషయాల్లో మీరు వాళ్ళకి తగినట్టుగా ఉండాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాకు తెలిసి దేశంలోనే ఇటువంటి మంచి క్వాలిటీ కలిగిన షూస్ కానీ, సాక్స్ కానీ, అదేవిధంగా ట్రాక్ సూట్స్ ఇట్లా బ్రహ్మాండంగా మీ అందరికి ఏర్పాట్లు చేసి ఇవ్వడం అనేది కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి గట్టిగా లోకేష్ అన్న గారికి థ్యాంక్ యూ చెప్పుకుందామా? గట్టిగా చెప్పట్లు కొట్టాలా, గట్టిగా చెప్పట్లు కొట్టాలా లోకేష్ అన్న గారికి. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల గురువారం జిల్లా గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న శ్రీ వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, శాంతి భద్రతలు, పర్యావరణ పరిరక్షణ, ఉత్సవాల విజయవంతమైన నిర్వహణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమితి ప్రతినిధులు, నిర్వాహకులు సమావేశంలో పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో, సామాజిక బాధ్యతతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వినాయక ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి త్రినాథ్, పట్టణ అధ్యక్షుడు కంకిరెడ్డి విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళేశ్వర్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లాలోని అన్ని ప్రాంతాల గణేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి 5 గంటల వరకు ఇష్యూ జరుగుతూ ఉంది. అంటే ఇది రాష్ట్ర స్థాయికి వెళ్ళింది. రాష్ట్ర స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒత్తిడి పెరిగిన తర్వాత ఏమేమి జరిగిందంటే అందరికీ తెలిసిన విషయాలే. అయితే చెలసాని, మన అధ్యక్షుడు చెలసాని ఎవరో నంద్యాలకు రావడం జరిగింది. చాలా ఆనందంగా, అంటే ఈ విధంగా నంద్యాల జిల్లాలో ఇంత పని జరుగుతుందా అని మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మన టార్గెట్ ఈ మన మండల స్థాయిలో వరకు ఉంటున్నాం. ఖచ్చితంగా రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన ఈ జిల్లాలో పర్యటన చేయడము చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి జిల్లా అన్ని జిల్లాలకు కలవడము, ఆ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడము, మధ్యలో చిన్న గ్యాప్ జరిగింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ల నిరసన 3 రోజులకు చేరుకుంది. జీఓఎంఎస్ నంబర్ 396 ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డాక్యుమెంట్ రైటర్లు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకం కాదని, రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేయొద్దని, జీఓఎంఎస్ నంబర్ 396 ఉపసంహరించుకోవాలని కోరారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సేవలు నిలిచిపోయాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పనుల కోసం వచ్చిన వివిధ ప్రాంతాల ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తోంది. ప్రైవేటీకరణను నంద్యాల జిల్లా ఆత్మకూరు దస్తావేజీకరణ టెండౌన్ కార్యక్రమం ఎందువల్ల అంటే ప్రభుత్వం తలపెట్టినటువంటి జీఓఎంఎస్ నంబర్ 396 వలన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలుగా ఏర్పాటు చేయడం వల్ల దస్తావేజీకరణకు ఉపాధి కోల్పోతుందనే ఉద్దేశంతో మేము ఈ పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా జీవనం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నాము. ప్రభుత్వానికి మేము ఎలాంటి వ్యతిరేకము కాదు. మా జీవనోపాధి కోసం ఇబ్బంది పడుతున్నామనే ఉద్దేశంతో మేము ఈ టెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కావున గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.
పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ టాపర్స్ కు బహుమతులు అందజేశారు. 2026 మార్చి పరీక్షా ఫలితాల జూనియర్ ఎంపీసీ విభాగంలో సి దివ్యశ్రీ 470 మార్కులకు గాను 464 మార్కులు, జూనియర్ బైపీసీ విభాగంలో పి కళ్యాణి 455లో 445 మార్కులతో ప్రతిభ కనబరిచారు. సీనియర్ ఎంపీసీలో పి పవిత్ర 1000లో 987 మార్కులు, బైపీసీలో షేక్ తస్లీం బేగం 987 మార్కులతో టౌన్ టాపర్స్ గా నిలిచినట్లు తెలిపారు. తక్కువ మార్కులతో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఇలాంటి ర్యాంకులు సాధించడానికి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు అలాగే ప్రత్యేక స్టడీ అవర్స్ కారణమని డైరెక్టర్ వివరించారు. ఈఏపీ సెట్ లో 50 మంది విద్యార్థులు ఉచిత సీట్లు సాధించడం కళాశాల ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ భాష మాట్లాడుతూ సాధారణ ఫీజులతో అసాధారణ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. పి హుస్సేన్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు హాస్టల్ సౌకర్యం కూడా అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభమై ఈరోజు ప్రతి సంవత్సరము ఒకరికి రెఫరెన్స్ తప్పులు లేకుండా మంచి స్ట్రెంత్తో ఆహ్వానం అందిస్తున్నాము. దీనికి మీరందరి ప్రోత్సాహము మరియు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్లనే మనం ముందుకు రాగలుగుతున్నామని ఈ ప్రశంసనీయ వేదికలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కళాశాలలో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అనతి కాలంలో ఏర్పాటు చేసినప్పటికీ హాస్టల్ కానీ, కాలేజీలు కానీ, ర్యాంకులు కానీ అనేక గ్రూపులో కూడా మంచి కాలేజీలో మంచి ఫలితం తీసుకోవడం జరుగుతుంది. అయితే నంద్యాలలో హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంది. తక్కువ ఫీజులతో మంచి నాణ్యమైన ఫుడ్ ఇవ్వడము, అలాగే మంచి స్టడీ అవర్స్ పెట్టడము మరియు వార్డెన్ యొక్క పర్యవేక్షణలో మంచి రాత్రి కూడా స్టడీ అవర్స్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకు మా యొక్క ఉపాధ్యాయులు సహకరిస్తూ మా విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ నంద్యాలలో ఉండేటువంటి కళాశాలలో దీటుగా మార్కులో కానీ, ఎంసెట్ లో కానీ, నీట్ లో కానీ మంచి ఫలితాలు సాధిస్తారు. అందుకే మన యొక్క సిఎంఎస్ కాలేజీలో గ్రామీణ విద్యార్థుల యొక్క పేరెంట్స్ చేరుతున్నారు కాబట్టి మా యొక్క కళాశాల మంచి విజయాలు సాధిస్తుంది, మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తూ ఈ సమావేశాలకు ధన్యవాదాలు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 25వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన శ్రీ భాగవత సేవా సమాజ సభ్యులు నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు ఈ నెల 25వ తేదీ శనివారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయం నందు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతోందని, సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనాలనుకునే భక్తులు ఆఫీసులో ముందుగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా శ్రీ భగవత్ సేవా సమాజ సభ్యులు తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో
తొలి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఉదయం 7 గంటలకు స్వామివార్లకు విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా ఆ పవిత్రమైన రోజున 25/7/2025 శనివారం ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించబడును. ఎవరైనా ఈ వ్రతాల్లో పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లు ఆఫీసులో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజం. జై శ్రీరామ్. భక్త భాషీలకు మరియు భాగవత ప్రియులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేయుచున్నాము. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి అంటే ఇప్పుడు నుంచి ప్రతి పండగ మొదలవుతున్నది అనే ఒక గుర్తు. ఈ తొలి ఏకాదశి తదనంతరం నాగుల చవితి, వినాయక చవితి మొదలగు దసరా మొదలగు పండుగలన్నీ పరంపర వస్తూ ఉన్నాయని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి రోజు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉదయం 7 గంటలకి ప్రత్యేక అలంకారముతో మీ ముందు వచ్చుచున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఉదయం 10 గంటలకి సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు మీ పేరు ఆఫీసు నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పి ఈ విధంగా ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది అనేది అందరికీ మనకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉందరో వాళ్ళకి ఎనలేని భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆశీర్వాదం కూడా లభించునని మనకు పురాణాలు చెప్పినాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందకూడదని భావిస్తున్నాము. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు నిర్వహించగా 5,06,97,110 రూపాయల నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. గత 30 రోజులలో భక్తులు సమర్పించిన కానుకలతో ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో నగదుతో పాటు 91 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, అలాగే 3 కిలోల 160 గ్రాముల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఇందులో 1353 అమెరికా డాలర్లు, 200 యుఏఈ దిర్హమ్స్, 4 సింగపూర్ డాలర్లు, 120 ఇంగ్లాండ్ పౌండ్స్, 272 మలేషియా రింగిట్స్, 10 యూరోలు, 5 కెనడా డాలర్లు, 50 సౌత్ ఆఫ్రికా రాండ్స్ ఉన్నాయి. సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం శ్రీనివాసరావుతో పాటు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు భారీగా సమర్పిస్తున్న కానుకలు శ్రీశైలం క్షేత్రంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణమి వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 27వ తేదీ సోమవారం సాయిబాబా వారి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం, 28వ తేదీ మంగళవారం గణపతి పూజ, ఈశ్వర అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమ, మహాసుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుందని 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక అభిషేకం ఉదయం 10 గంటలకు డాక్టర్ దేవి హైగ్రీవాచార్యుల గారిచే సాయి సత్సంగం జరుగుతుందని, మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళహారతి అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా కృపకు పాత్రలు కాగలరని కోరారు. సాయి నామాన్ని కలుపుతూ ఈ ఆలయానికి ఒక అద్భుతమైన శోభను తీసుకురావడం జరిగింది. ఇది నిజంగా జన్మ లేకుండా మోక్షం ఇస్తాడంట. స్మరణ దిగ్విజయంగా జరుగుతున్నది. అంతా కూడా బాబా వారి నిర్వహిస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అందరిపై బాబా ఆశీస్సు ఉండాలి కాబట్టి రేపు జరగబోయే గురు పౌర్ణమి దీపం వెలిగించాడంట. గుడ్డివానికి దృష్టినిచ్చాడంట. ఆయన ముఖ్య పాత్ర. మరి ఈ సందర్భంగా మా ఆలయం తరఫున పెద్దలు వారికి కళాకారులు ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి 41 రోజులు తన బృందంతో ఇక్కడ వచ్చేసి పైగా మహిళలు కూడా పెద్ద నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తాదులందరికీ నమస్కారం అండి. నంద్యాలలో వెలిసిన జంబుల పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆలయంలో ఈ నెల 29వ తేదీన అంగరంగ వైభవముగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నాము. మరి అందుకుగాను 27వ తేదీన మధ్యాహ్నం నుంచి బాబావారి ఊరేగింపు నంద్యాల పట్టణ పురవీధుల గుండా వేడుకగా కొనసాగుతుంది. ఇందులో సాయి భక్తులు, భజన మండలి వాళ్ళు కడు వేడుకగా ఊరేగింపు కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా వీలున్నంత వరకు ఈ ఊరేగింపునందు పాల్గొని బాబావారి అనుగ్రహమునకు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ నెల 28వ తేదీన మరి సుదర్శన హోమం జరుగుతున్నది కాబట్టి వీలున్నంత వరకు భక్తులు అందరూ వచ్చి ఆ హోమలందు కూడా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. ఇకపోతే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం నందు గత నెల 18వ తేదీ నుంచి గురు పౌర్ణమి వరకు కూడా 41 రోజులు అఖండ సాయినామ భజన జరుగుతున్నది. ఇందులో భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా భక్తులు తమకు తోచినంతగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాకపోతే ఈ ఆలయానికి ఎలాంటి మరి భూములు వగైరా గట్రా ఏమీ లేవు కాబట్టి ఈ ఆలయం కేవలం సాయి భక్తుల అభిమానంతో సహాయ సహకారంతోనే ఇంత వృద్ధికి వస్తున్నది. కాబట్టి భక్తులందరూ గుర్తుంచుకొని రేపు జరగబోయే గురు పౌర్ణమి వేడుకకు అన్నదానానికి అన్ని విధాలా సహకరించి తప్పనిసరిగా ఆ రోజు విచ్చేసి బాబావారిని దర్శించి బాబావారి ప్రసాదాన్ని ఆరగించి బాబావారి ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్. ఈరోజు శుభదినం ఏంటంటే వచ్చే గురు పౌర్ణమి 29వ తారీఖున జరుగుతున్న దానికి మేము ఇక్కడ పూజ్యులైనటువంటి ప్రసాద్ గారి చేత గుంటూరు వాస్తవ్యులు వీరు అఖండ నామ స్మరణ సప్తాహానికి ఒప్పుకున్నాడు. ఆయన నేను 7 రోజులు చేయిస్తానని నేను అడిగాను, ఆయన ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ లేదు 41 రోజు చేయిస్తారంటే ఆ బాబావారి ఆజ్ఞ ఉంది కాబట్టి నీకు ఖచ్చితంగా పొద్దునకల్లా 18వ తారీఖు సాయంత్రానికి పంపిస్తారని చెప్పి పూజలైనటువంటి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నాడు స్వామి వీరు పంపించడం జరిగింది. వీరికి చాలా కృతజ్ఞతలు, పాదాభివందనములు. అలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో 27వ తారీఖున ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ నుంచి నంద్యాల టౌన్లో భక్తాదులు అఖండనామ స్మరణతో అందరూ 36 మంది 40 మంది వచ్చారు గుంటూరు వాస్తవులు. వారంతా తాళములతో ఓం సాయి శ్రీ సాయి నామము పురవీధుల చుట్టూ ఖచ్చితంగా తిరుగుతారని వాళ్ళు చెప్పారు. అది బాబావారి ఆజ్ఞ. ఖచ్చితంగా వీళ్ళు పురవీధుల ముందు నామం యొక్క విలువ నామమే అంటే
ఏ పూజలు పునస్కారాలు చెప్పనికి రాకపోయినా కనీసం నామస్మరణతో భగవంతుడు దిగొస్తాడనే ఒక సిద్ధాంత ప్రకారం నేను నామస్మరణను 41 రోజులు బాబావారి ఆజ్ఞ ప్రకారం చేయించాను. వీరు కూడా దీనికి సహకరించారు. పురవీధులందు రేపు 27 తారీఖు ముందు నామం యొక్క విలువ ఏదో అందరూ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా నామం యొక్క విలువ తెలుసుకొని నామానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. అలాగే 28వ తారీఖున ఇక్కడ గుడిలో నందా పూజారి చేత సుదర్శన హోమం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున గురువారి యొక్క గురు పూజోత్సవం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ వాసులు, పల్లెల వాసులు అందరూ ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి తిలకించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ ఆలయం నందు ప్రతి గురువారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అన్నప్రసాదం ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా పెద్దల జ్ఞాపకార్థంగాను చేయొచ్చు. అలాగే చేస్తున్నారు. కాబట్టి ఈ గుడి ఎంతో అభివృద్ధి అవుతుంది. చేసిన పెద్దలందరికీ నమస్కారములు, పాదాభివందనములు. ఇలాగే మున్ముందుగా ఇంకా అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ ఆశిస్తున్నాను. రేపు జరగబోయే కార్యక్రమంకు గురు పౌర్ణమికి 1000 మంది భక్తాదులు రావాలని, వారంతా భుజించాలని, మీరంతా రావాలని కోరుతున్నాను. అవకాశం ఉన్న ప్రతి దాత ఈ ఆలయంకు అన్నదానం సహకరించవలసిందిగా కోరుతున్నాను. జై సాయిరామ్. నంద్యాల పట్టణంలోని జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీ ఆదివారం విహెచ్పి సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పట్టణ అధ్యక్షురాలు సుహాసిని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీవాణి రెడ్డి పాల్గొని రోగులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వైద్య సహాయాలు పొందాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా విభాగం తరపున 26వ తారీఖు అనగా ఆదివారం రోజున డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ వారు మన విశ్వ హిందూ పరిషత్ తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి అనుమతించారు. కావున నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగంలో ఎప్పుడూ ముందుంటుంది అనే దానికి ఇదొక నిదర్శనంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. నరెడ్డి. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున ఆదివారం డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ చేస్తూ ఉంది అంటే, గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మాన్యశ్రీ అశోక్ సింఘాల్ గారి యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సేవల్ని మరింత కింది స్థాయికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఆదివారం మాత్రం కార్యాలయం ఉంటుంది. మళ్ళీ ఒక నెల తర్వాత బస్తీ స్థాయికి కూడా వెళ్ళటానికి అది వైద్య సేవలు కావచ్చు, విద్యా సేవలు కావచ్చు, ఉపాధి రంగానికి సంబంధించిన సేవలు కావచ్చు, అన్ని రకాల సేవల్ని కూడా ఈరోజు హిందూ సమాజానికి అందించడానికి విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటుగా నంద్యాల పట్టణంలో హిందూ సమాజానికి సగర్వంగా విశ్వ హిందూ పరిషత్ తెలియజేసేది ఏంటంటే, గోరక్ష విభాగాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే చూస్తున్నాం, గోవులు రోడ్లపైన ఉండడం కావచ్చు, గో వధ విషయంలో కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఈ సంవత్సరం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తా ఉందని చెప్పి ప్రత్యేకంగా హిందూ సమాజానికి తెలియజేసుకుంటున్నాం. గో రక్షకు సంబంధించినటువంటి మీ యొక్క సలహాలు, సూచనలు కూడా విశ్వ హిందూ పరిషత్ వారికి ఎప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపటి రోజున జరిగేటువంటి వైద్య శిబిరానికి ఎక్కువ సంఖ్యలో హిందూ సమాజం హాజరై ఆ యొక్క సేవల్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. ఇవి ఈనాటి వార్తలు చూస్తుండండి నంద్యాల న్యూస్.